చెక్ చెక్. మన డే ఈరోజు సియాచిన్ బేస్. మనం నిన్న నైట్ ఉన్న స్టే ఇదే. మరీ ఎక్సలెంట్గా ఉంది, సూపర్గా ఉంది అని చెప్పను కానీ బాగుంది. మొన్న మనం కార్గిల్ దగ్గర వాల్కాడ్ దగ్గర స్టే చేసిన దాంతో పోలిస్తే ఈ టెంట్ చాలా బెటర్గా ఉంది, కొంచెం వామ్గా ఉంది. సో కంపారిటివ్లీ బెటర్. ఇప్పుడు ఇంకా సియాచిన్ బేస్ స్టార్ట్ అవ్వాలి. మధ్యలో ఒక బ్రిడ్జ్ వచ్చింది లెఫ్ట్ సైడ్ వెళ్ళడానికి. ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తే అరౌండ్ 60 కిలోమీటర్స్ తగ్గుద్ది మనకి. దాని మీద నుంచి వెళ్ళాలనేది ప్లాన్. చూద్దాం ఏమవుతుందో. అదే బ్రిడ్జ్ మనకి అరౌండ్ 20 మినిట్స్ తీసుకుంది. నిన్న మా వాడికి గుద్దల గాలి వచ్చాడు కాబట్టి బతికిపోయాం. కానీ లేదంటే ఈజీగా ఏదో ఒక 1/2 అవర్ 40 మినిట్స్ పట్టేది. ఎందుకంటే వెనకాల ఒక 1/2 కిలోమీటర్ లైన్ ఉంది వెహికల్స్ వెళ్ళేదానికి. ఇప్పుడు అసలు ఖాళీగా ఉంది. మేము జమ్మూ కాశ్మీర్లో తిరగాలంటే మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి నైట్ 9 దాకా 10 దాకా తిరుగుతా అంటే దెంగదు. ఇక్కడ చలికి గుద్ద మూసుకొని పొద్దున్నే స్టార్ట్ అయ్యి వెళ్ళడం ఇస్ సుఖమైన ఆప్షన్. మార్నింగ్ 8 లోపు స్టార్ట్ అవ్వాలి. 7 ఈస్ బెస్ట్ టైం. కొద్దిగా చలి తగ్గుద్ది 7 ఆ టైంకి. సెవెన్కి ఏంటంటే చలి కొంచెం తగ్గుద్ది అండ్ మోర్ ఓవర్ కొద్దిగా ఎండ వచ్చుద్ది. నీకు 6కి మళ్ళీ ఎండ ఉంటుంది కానీ నీకు మరీ అంత ఉండదు, జస్ట్ సన్ రైజ్ అయినట్టు ఉంటుంది. సో 7 ఈజ్ బెస్ట్ టైం నువ్వు ఇక్కడ వెళ్ళాలి అనుకుంటే. 7కి నువ్వు స్టార్ట్ అయ్యావు అంటే ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కైనా రీచ్ అవ్వచ్చు. అండ్ ఈవినింగ్ 6కి ఎట్టి పరిస్థితుల్లో చూసుకొని ఆగిపో. సర్లే మనం ముందు విలేజ్ ఉంది కదా అక్కడ స్టే ఉంటుంది అనుకొని వెళ్ళామంటే తప్పు అవుతావు. ఇక్కడ చాలా విలేజెస్లో అసలు స్టే కాదు కదా, ఇల్లు కూడా లేవు. కొన్ని విలేజెస్ ఓన్లీ ఆర్మీ వాళ్ళ కోసం కట్టినవి ఉన్నాయి. వాటికి కూడా నీకు మ్యాప్స్లో విలేజ్ నేమ్స్ కనిపిస్తాయి. అక్కడ నీకు స్టే కాదు కదా, కనీసం ఫుడ్ కూడా దొరకదు బ్రో. రాత్రి చలికి సస్తావు అక్కడ ఉంటే. సో 6కి 5:30 to 6 మధ్యలో ఆగేలా సెట్ చేసుకుంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 6కి ఆగుతావు, 5:30కి ఆగావు. ఇక నువ్వు అనుకోవచ్చు 1.5 అవర్ ఉంది ఇంకా కవర్ చేసుకొని ముందుకు వెళ్తాను. ఆ ముందు ఎక్కడ స్టే లేకపోతే ఏం చేస్తావు? గడ్డి బీకుతావా? లేదు కదా. సో గుద్ద మూసుకొని 5:36కి ఆగేలా ప్లాన్ చేసుకోండి. చాలామంది ట్రావెలర్స్ని చూశాను నేను, వాళ్ళు 7 దాకా ట్రావెల్ చేశారంటే నీ దగ్గర ప్రాపర్ థర్మల్స్ ఉండి బడ్జెట్ ఉంటే 7 దాకా 8 వరకు అయినా ట్రావెల్ చేయొచ్చు. ఎందుకు అంటే నువ్వు ఎంత లేట్కి వెళ్తే వాళ్ళు అంత ఎక్కువ రేట్ చెప్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి ఫుల్ అయిపోతుంది మ్యాక్సిమం. మేము నిన్న 3కి ఫిల్ చేసుకున్నావా, నిన్న నైట్ ఆ దగ్గరికి వెళ్ళేసరికి 7:20 7:30 సంథింగ్ అయింది. టుక్కి వెళ్ళి వచ్చి తీసుకునేసరికి లాస్ట్ విలేజ్కి. మేము లేట్గా ఎందుకు వెళ్ళామంటే 7 కిలోమీటర్లు ముందుకెళ్ళి లాస్ట్ విలేజ్ చూసుకొని వెనక్కి వచ్చామనే ఒక్క ఉద్దేశంతో లేట్గా వెళ్ళాం. మేము 7:30కి వెళ్ళేసరికి ఆవిడ దగ్గర ఫుల్ జనాలు ఉన్నారు. ఆవిడ భయ్యా ఇలా నేను బుక్ చేసుకున్నాను కదా అంటే ఓకే అని చెప్పి మాకు రూమ్ ఇచ్చాడు. మా తర్వాత 2-3 రూమ్కి వచ్చిన వాడు సార్ ఫుల్ అయిపోయింది సార్ అంటే, అందరూ ఫుల్ అంటున్నారు బ్రో, చూడు బ్రో ఏదో ఒకటి అంటే, మేమేం చేయలేము సార్ అన్నీ ఫుల్ అయిపోయినాయి అన్నారు. అది పొజిషన్. ఈ రోడ్డు చూడు బ్రో, ఈ రోడ్లో 500 క్లాసిక్ తోటి లాగుతున్నాను నేను.
ఎందుకంటే ఈడు నేను టఫెస్ట్ టెరైన్ కోసం తయారైన వాళ్ళం. ముందు ఇంకో రోడ్డు వచ్చుద్ది, అదైతే అసలు చూస్తే నడవడానికి ఏం కాదు, నేను ఇక్కడే ఆగిపోతా అన్నట్టు ఉంటాయి. ఓ రోడ్డు చూపిస్తా అది వచ్చాక. ఫాస్ట్ పిట్ స్టాప్ ఇది. సియాచిన్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ జస్ట్ ఒక చిన్న మ్యూజియం లాంటిది, కేఫ్ లాంటిది. ఫ్రెష్గా ల్యాండ్ స్లైడ్ అయింది ఈ రోడ్డు మొత్తం. ఇది బిఆర్ఓ వాళ్ళు వచ్చి క్లియర్ చేయడానికి 1 or 2 days పట్టుద్ది. అండ్ మోర్ ఓవర్ అరౌండ్ ఇది ఇప్పుడు మనం క్రాస్ చేస్తుంది 4th or 5th స్లైడ్. మన లక్ ఏంటంటే మనం ఉన్నప్పుడు అవ్వలేదు, మనం ఉన్నప్పుడు అయితే బైక్ అసలు కంట్రోల్ అవ్వదు. అండ్ ఇక్కడ చూడు లెఫ్ట్లో కిందకి ఎంత లేదనుకున్నా ఒక 300 meters 400 meters ఉంటుంది కిందకి లోయ. సో ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ల్యాండ్ స్లైడ్ అయినప్పుడు నువ్వు అసలు లెఫ్ట్ ఎడ్జ్కి వెళ్ళకు, వీలైనంత వరకు రైట్ ఎడ్జ్లో ఉండు. ఒకవేళ బండి స్కిడ్ అయినా నువ్వు రైట్ సైడ్లోనే పడతావు, లెఫ్ట్ సైడ్లో పడవు. లెఫ్ట్ సైడ్లో పడితే బాడీ కూడా దొరకదు నీకు. కిందకంతా హెవీ ఉంది. అండ్ సమ్టైమ్స్ ఎలా అంటే నీకు కింద వాటర్ ఫ్లో ఏదైతే కనిపిస్తుందో అది పైదాకా వచ్చేస్తుంటుంది. ఆ టైంలో కానీ నువ్వు లోపల లోయలో పడ్డావు అంటే ఇంకంతే. అలా అసలు ఆర్మీ వాళ్ళే కొంతమంది అలా పడిపోయిన వాళ్ళ బాడీస్ దొరకలేదు. ఇంకా దాన్ని బట్టి నువ్వు నేను ఎంత అర్థం చేసుకోవచ్చు. అండ్ నాకు ఈత వచ్చి బొక్కొచ్చి అంటే పనికిరాదు. ఇక్కడ నీళ్ళు కూడా -degreesలో ఉంటాయి, -3 -4. దానికి తోడు అంత ఫ్లోలో నువ్వు ఎంత ఈత కొట్టినా ఒక 3-4 నిమిషాలు కొట్టగలవు. ఆ 3-4 నిమిషాలకే పోతావు. సో ల్యాండ్ స్లైడ్ వచ్చినప్పుడు రైట్ సైడ్ ఉండడానికి ట్రై చేయి. టర్న్స్ అప్పుడు హార్న్ కొట్టు, పక్కా హార్న్ కొట్టుకుంటూ వెళ్ళాలి, లేదు అంటే కష్టం. ఇక్కడ ఏం చేసినా స్పీడ్గా వెళ్ళలేవు నువ్వు. వాళ్ళు ఎంత ఇచ్చారో అంతే వెళ్ళగలవు ఈ రోడ్ల మీద. 30-40 కంటే ఎక్కువ వెళ్ళలేవు. మ్యాక్సిమం 50 కొన్ని రోడ్స్లో, అంతే. ఇంకేం చేయాల. అక్కడికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ దాంట్లో ఉన్న ఫ్యూల్ ట్యాంక్లో ఉన్న పెట్రోల్ పోసాం. వింత ఏంటంటే మనవాడు 50 kilometers ఇచ్చాడు మైలేజ్, 48.7 సంథింగ్. నిన్న పెట్రోల్ పట్టించినప్పటి నుంచి ఇప్పుడు పెట్రోల్ పోసేదానికి
270 కిలోమీటర్స్ తిరిగా. 270 కిలోమీటర్స్కి 5 లీటర్స్ పోసాం అంతే. ట్యాంక్ ఫుల్ అయిపోయి బయటకు వచ్చింది ఓవర్ఫ్లో అయ్యి. సో అరౌండ్ 50 ఇచ్చినట్టు లీటర్కి. బాగా ఇచ్చినట్టు, చాలా బాగా ఇచ్చినట్టు 50 అంటే. ఇదే మైలేజ్ రోడ్డు ఇస్తే ఈ పెరిగిన పెట్రోల్ రేట్లలో కూడా నేను నా ట్రిప్ కంప్లీట్ చేసుకోగలను. ఇప్పుడు ఎవడైనా నీ బండి మీద ఎంత నమ్మకం ఉందని నన్ను అడిగాడు అనుకో, ఇలా చేతులు వదిలేసి నడిపి ఎంత నమ్మకం ఉందని చెప్పాలి. ఇది వన్ ఆఫ్ ద వరల్డ్స్ టాప్ మోస్ట్ ఎయిర్పోర్ట్, రన్ ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సియాచిన్ సైడ్ ఇంకొకటి ఉందనుకుంటా, అది లేకపోతే ఇది ఒక్కటే అయితే ఇదే ఇంకా వరల్డ్స్ టాప్ మోస్ట్. ఊర్లన్నీ తిరిగి మళ్ళీ ఇప్పుడు డిస్క్యూట్ దగ్గరికి వచ్చాం. ఎందుకు అంటే మధ్యలో బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే ఆర్మీ వాళ్ళు నిన్న ల్యాండ్ స్లైడ్ అయింది, సో ఈ బ్రిడ్జ్ క్లోజ్ చేసాము, ముందుకు వెళ్ళడానికి లేదన్నారు. ఎప్పటికల్లా క్లియర్ వచ్చారంటే 5-6 days అవ్వచ్చు అన్నారు. సో ఇంకా నెక్స్ట్ రూట్ వచ్చేసి డిస్క్యూట్ మీద. ఇటు సైడ్ ల్యాండ్ స్లైడ్స్ ఏం లేవు వస్తారంటే, అటు సైడ్ ఏం లేవు, ఒకవేళ ఉన్నా సరే వితిన్ అవర్లో క్లియర్ చేసేస్తారు, అటు సైడ్ నుంచి వెళ్ళండి అన్నారు. సో వచ్చినట్టు ఇటు సైడ్ నుంచి వచ్చాం. ఇంక ఇక్కడ ఇప్పుడు వచ్చి పెట్రోల్ పట్టించేసుకుందాం ఒకటేసారి. ఆ సైడ్ క్యాన్కి ఒక 1/2 లీటర్ 1/2 లీటర్ ట్యాంక్లో పట్టుద్ది, దానికి అన్నిటికీ పట్టించేసుకొని ఇంకిటి నుంచి ఇటు సియాచిన్ బేస్కి వెళ్ళిపోదాం. లంచ్ అయిపోయింది, ఇప్పుడు ఇటు నుంచి సియాచిన్ స్టార్ట్ అయిపోయాం. సియాచిన్ మనకి ఇక్కడి నుంచి 101 కిలోమీటర్స్ చూపిస్తుంది, అంటే 172కి వెళ్ళాలి స్పీడోమీటర్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే మీకు 90% రోడ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఆ 90%లో మీకు ఎదురుగా వచ్చి ఈ రివర్ రాఫ్టింగ్ ఒకటి ఉంది ఇక్కడ, అదొక 10 కిలోమీటర్లు దాటితే ఉండదు. సో అక్కడ వరకు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి. ఆ తర్వాత అసలు చాలా రేరు ఎదురుగా వెహికల్ వస్తుందంటే చూసుకుని వెళ్ళండి, వెళ్ళిపోతారు త్వరగానే. 2.5 అవర్స్లో వెళ్ళిపోతారు, 2.5 అవర్స్లో ఉన్నారు. 101 కిలోమీటర్స్ అంటే ఈ రోడ్లో యూజువల్గా 2 hours పట్టుద్ది, ఒక 1/2 hour అటు ఇటుగా. చాలా చోట్ల డబుల్ రోడ్ కూడా చేస్తున్నారంట, సో చూసుకుని వెళ్ళమన్నారు. అండ్ రోడ్డు బాగున్న దగ్గర స్పీడ్గా లాగేసేయండి. ఆ చెత్తగా ఉన్న రోడ్లు చాలా చెత్తగా ఉంటాయి మీరు ఊహించిన దానికంటే. అక్కడ కొద్దిగా లేట్ అవుద్ది, ఇక్కడ లాగింది అక్కడ కవర్ అవుతున్నారు. సో ఇంకా అదే చేస్తాం ఇప్పుడు.
చూడు బ్రో, రోడ్డు మాత్రం చాలా నీట్గా ఉంది సియాచిన్కి వెళ్ళేదైనా. అండ్ దీన్ని డబుల్ రోడ్ చేస్తారంట ఇంకో 3-4 ఇయర్స్లో. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అని చాలా చోట్ల డబుల్ రోడ్ చేసే వర్క్ నడుస్తుంది. ఇక్కడికి ఏంటంటే ఇంకా రాలేదు వర్క్, ఆ స్టార్టింగ్లో స్టార్ట్ చేశారు, మెల్లిగా వస్తుంది మెల్లిగా ఇక్కడ దాకా డబుల్ రోడ్డుకి. అది వస్తే ఇంకా అసలు ఎక్సలెంట్. అది ఇక్కడ ఊర్లలో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు టూరిస్టులతోటి. లైక్ అందరూ పిల్లల నుంచి ముసలి దాకా అందరూ హాయి బాయి అన్నీ. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ హోటల్స్ కూడా నువ్వు అడిగితే ఇక్కడ ఏది ఫ్రెష్ అని వాళ్ళు ఏదైనా అప్పటికప్పుడు వండివ్వాల్సిందే. ఎందుకంటే ఇక్కడ రీహీట్ చేస్తే నీకు టేస్ట్ మారిపోద్ది ఇంత హై ఆల్టిట్యూడ్లో. సో వాళ్ళు చచ్చినట్టు వండివ్వాలి. నువ్వు ఏది ఆర్డర్ చేసినా సరే అట్లీస్ట్ 40 minutes పడుతుంది, ఎంత డబ్బా హోటల్కి వెళ్ళి ఆర్డర్ చేసినా. ఎందుకంటే అప్పటికప్పుడు వండాలి కాబట్టి, అందువల్ల. బట్ బాగుంది. యూ షుడ్ ఆల్సో కమ్ హియర్ ఆన్ యువర్ ఓన్ బైక్స్. ఇఫ్ నాట్ దెన్ టేక్ ఎ ప్యాకేజ్ ఫ్రమ్ ఎనీవన్. గాడిదలే గాడిద 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 అవే బ్రో. అది ఇక్కడ ఆపేశారు మనల్ని. ఠీకే సార్. రీజన్ ఏంటంటే మీరు ఇప్పుడు రీచ్ అయ్యేసరికి 6 అయిపోద్ది. 6కి అక్కడ అరౌండ్ -10 ఉంటుంది. సో మేము ఇప్పుడు వదలమన్నారు. మనం చేసిన మంచి పని ఏంటంటే ఈ పోస్ట్ దాటాక మధ్యలో రూమ్ బుక్ చేసాం. సో వాడికి పే చేసాను సార్ మేము ఆల్రెడీ అంటే వాడికి కాల్ చేసి ఇవ్వమన్నారు. వాడికి కాల్ చేసి ఇచ్చాం. వాడేం మాట్లాడుకున్నాడో తెలీదు. సరే పంపించండి అన్నారు. కానీ ఇప్పుడు వెళ్ళకండి మీరు, ఇప్పుడు వెళ్తే మాత్రం మొత్తానికి వెనక్కి పంపించేస్తామని చెప్పారు. సో ఇంక ఇప్పుడు వెళ్ళడానికి లేదు మనం సియాచిన్ బేస్ దాకా, రేపు మార్నింగే వెళ్ళగలం. సో బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయి ఎడబడేసి కొద్దిగా బ్రీతింగ్ టైం దొరుకుద్ది, ఫ్రెష్ అవ్వడమే. ఎందుకంటే ఈయన చెప్పిన దాని ప్రకారం 5:30 దాటిన తర్వాత సియాచిన్ బేస్ దగ్గర -10లోకి వెళ్ళిపోద్దంట. -5 to -10 మధ్యలోకి వెళ్ళిపోద్ది. సో ఆ టైంలో మీరు వేసుకున్న గేర్ పనికిరాదని కదా, ఇంకో ఆప్షన్ లేదు. ఈరోజు నైట్ ఈరోజు 4 or 5కి ఎంతగా ఆపేసి మనం డ్రైవ్ 4:30 సంథింగ్ అయింది, 4:24, 4:30కి డ్రైవ్ ఆపేస్తున్నాం. గంటలో వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు, కానీ అక్కడ మనకి టైం పట్టుద్ది కదా మళ్ళీ, అందువల్ల. సో ఇంకో ఆప్షన్ లేదు. 4:30కి అంతా ఆపేస్తున్నాం మనం. వార్సీ నుంచి 10 కిలోమీటర్లు. వార్సీ 23 చూపిస్తుంది అక్కడ. సో వార్సీ నుంచి 10 కిలోమీటర్ల ముందు మనం బుక్ చేసింది. సో ఇంకా 13 కిలోమీటర్లు రేపు మార్నింగ్ వెళ్ళాలి. ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళి హాఫ్ అన్ అవర్ వద్దాం అనుకున్నా, అక్కడ 1 hour వేసుకున్నా సరే 7కి బయలుదేరినా 7:40కి వెళ్తాం. 7:30, 7:40కి అక్కడ 8 వరకు ఉన్నా, 8:15 వరకు ఉన్నా. రిటర్న్ వచ్చేసరికి 9 అవుద్ది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయేసరికి 10. ఇంకా 10కి ఎక్కడి వరకు వెళ్ళగలిగితే అక్కడ వరకు. మనం చేసిన ఒక్క మంచి పని ఏంటంటే అక్కడ బుక్ చేసుకోవడం. మధ్యలో చాలా అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి. ఒకటైతే హీటెడ్ స్విమ్మింగ్ పూల్తో ఉంది, అది వాడు కూడా per person 1000 అని అన్నాడు. కానీ ఎందుకో అక్కడే బుక్ చేసుకుందాం అనిపించి బుక్ చేసుకున్నాం. లిటరల్ అంటే హోమ్ స్టే, అది ఫెసిలిటీస్ ఎక్కువ లేవు,
ఎందుకో తెలియదు కానీ అక్కడే బుక్ చేసుకుందాం అనిపించింది, బుక్ చేసుకున్నాం. బట్ అదే మనకి ఇప్పుడు మంచి చేసింది. అదే ఇంకా లాస్ట్ హోమ్ స్టే, సియాచిన్ వెళ్ళే దారిలో అదే ఇంకా లాస్ట్ హోటల్. ఈయన కూడా మాట్లాడి, నేను మీకోసం పంపించట్లేదు, వాళ్ళకి లాస్ రాకూడదు కదా, మా రూల్స్ ప్రకారం వాళ్ళకి లాస్ వచ్చి ఇక్కడ ఉండే లోకల్స్కి లాస్ వచ్చేలాగా మేము చేయకూడదు అన్నాడు. అందువల్ల పంపిస్తున్నా అన్నాడు. ఆయన దేనికి పంపిస్తే మనకెందుకు, మనల్ని పంపిస్తున్నాడా లేదా అనేది మనకు కావాలి. కానీ సో ఇప్పుడు ఇంకెళ్ళిపోయి పీస్ఫుల్గా చిల్ అయ్యి, వాడు ఒకవేళ టవల్ ఇస్తే స్నానం చేస్తాను. ఇప్పుడు లిటరల్లీ 4 రోజుల నుంచి స్నానం లేదు, వచ్చినప్పటి నుంచి స్నానం లేదు. వాడు ఇప్పుడు కానీ టవల్ ఇస్తే ఇప్పుడు పక్కా స్నానం చేస్తాను. ఆ పైన చూడు అసలు మంచి లేస్తుంది. అండ్ మోర్ ఓవర్ గూగుల్లో నాకు ఈరోజు స్నో పడే ఛాన్స్ ఉందని చూపించింది. పడితే మన లక్, పడకపోతే మనం ఏం చేయలేం. అండ్ ఈరోజు నుంచి ఇంకో స్మాల్ డెసిషన్ ఏంటంటే, వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ ఏ స్టేలో ఉన్నాను అండ్ ఎక్కడెక్కడ ప్లేసెస్కి వెళ్ళాను ప్రతి ఒక్కటి కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. నేను ఎందుకు తీసుకున్నాను అంటే, యాక్చువల్గా ఎప్పటి నుంచో పెడదాం అనుకుంటున్నాం. ఆ బొంగులే నా డాక్యుమెంటేషన్కి నేను పెట్టడం ఏంటనుకున్నా, కానీ ఇప్పుడు నా డాక్యుమెంటేషన్ అయినా సరే, ఇప్పుడు రేపు నేను మళ్ళీ వెళ్ళాలి అనుకున్నప్పుడు నాకు డీటెయిల్స్ తెలియాలి కదా, స్టే లాస్ట్ టైం ఎక్కడ తీసుకున్నాం ఏంటి అని. సో ప్రతి ఒక్కటి డాక్యుమెంటేషన్లో ఇక్కడ నుంచి విత్ లింక్స్ పెడతాను, so that it will save for me and for you if you want. ఇంతట మనం మాట్లాడింది. उस तरफ ब्रिज के ऊपर से जरूरत ब्रो ఇక్కడ భలే వచ్చింది నీళ్ళు పోసుకోవడానికి. ఇది కానీ కరెక్ట్గా వచ్చి ఉంటే 2 అవర్స్లో వచ్చేసేవాళ్ళు, సారీ 3 అవర్స్లో వచ్చేసేవాళ్ళం ఇక్కడికి. ఇది మిస్ అవ్వడం వల్ల 8 అవర్స్ పట్టింది మనం రావడానికి సియాచిన్ దాకా. 3 అవర్స్ ఎక్కడ, 8 అవర్స్ ఎక్కడ, ఇప్పటికి చూసుకొని కూడా వెళ్ళిపోయి ఉండం బ్రో. ఇక్కడ రావడం లేట్ అయినందువల్ల ఆర్మీ వాళ్ళు అలౌ చేయలేదు, రేపు మార్నింగ్ స్టార్ట్ అయ్యాలన్నారు. బట్ ఇట్స్ ఓకే, వీ గాట్ సమ్ ఛాన్స్ టు ఎక్స్ప్లోర్ ద థింగ్స్. సియాచిన్ రివర్ అంట బ్రో ఇది. అండ్ రేపు మనం అక్కడ దూరంగా మబ్బులు కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళాలి. అక్కడే సియాచిన్ బేస్ క్యాంప్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ఇండియా. बाइक में भी बाइक कहाँ से लेके आएगा आप? మనం మిస్ చేసిన బ్రిడ్జ్ ఇదే. ఇది మిస్ చేయడం వల్ల 100 కిలోమీటర్లు ఓవరాల్ తిరిగాం. ఇది కానీ కరెక్ట్గా వచ్చి ఉంటే